వీళ్ళు మర్చిపోతున్నారు. హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు. 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇవ్వాలన్నట 5-6 పోలీసు అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీసు అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికిమాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది, మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షన్, వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసేదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నరో, అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపలుందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడే? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గల్లోడు? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా? ఏది లేదు, అంతా లీక్ల మీదకి వెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అవే రాస్తున్నారు. ఆయన లీక్ ఇచ్చుడు, మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయంత అక్షరాలతో రాసుడు. దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి. ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తోంది. విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్, అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా. బరాబర్ కొట్లాడతాము, బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి 100/100% విచారణ పూర్తి కాలేదంటే హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు.